భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ పేపర్ పేరు మీద మరి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఎటువంటి దాని మీద మరి ఆరోపణలు లేకపోయినా కక్ష కట్టి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేసి ఈడీకి పిలిచి గంటలు విచారణ చేసి కోర్టుల ద్వారా మరి రకరకాలుగా వేధించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి మరి ఈనాడు ఢిల్లీ కోర్టు కొట్టేసింది. వాళ్ళకి ఎటువంటి దాని మీద మరి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఈడీకి సంబంధించినటువంటి మరి దానిలో ఇబ్బంది లేదు అని చెప్పి కొట్టేస్తే ఈనాడు ప్రజలకు ఇన్ని రోజులు వేధించిన దానికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు వేధించిన దానికి ఈ రోజు ప్రజల ముందు దోషిగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అనవసరంగా ఆనాడు నేషనల్ హెరాల్డ్ మరి వాళ్ళ సొంత ఆస్తులతోటి మరి వేల కోట్ల రూపాయల సొంత ఆస్తులు స్వాతంత్ర ఉద్యమంలో పెట్టి, అదేవిధంగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ పెడితే దాన్ని అనవసరంగా మరి ఈ రోజు వేధింపులకు గురి చేసి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు హైదరాబాద్ గాంధీ భవన్ గేటు దగ్గర బైఠాయించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా గాంధీ భవన్ ముందే నేతలు అడ్డుకున్నారు పోలీసులు. బయటకు రాకుండా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేట్ ముందే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులు పెట్టించి బీజేపీ ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కోర్టు తీర్పుతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు నేతలు. నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో 2014 నుండి గాంధీ కుటుంబాన్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి, గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రభుత్వం కన్నువిప్పు కావాలి, దేశ ప్రజలకి దురుద్దేశ రాజకీయ కక్షతో పెట్టిన కేసు బహిర్గతం కావాలి. కాబట్టి